నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక స్నేహం. రచన ఎన్ పూజిత గారు. ఇక కథలోకి వెళితే, రివాల్వింగ్ చైర్లో కూర్చుని ఆలోచన నిమగ్నురాలైన కవిత ఫోన్ రింగ్ విని రిసీవ్ చేసుకుంది. అంతే, అవతలి వారు చెప్పిన విషయం విని క్షణం నివ్వెరపోయింది. వెంటనే నేను వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి హడావిడిగా బయలుదేరింది. వేగంగా కారు డ్రైవ్ చేస్తున్న ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా సాగుతున్నాయి. సమయానికి ఆమె భర్త కూడా ఊరిలో లేనందువలన అన్ని విషయాలు తనే చూసుకోవలసి వస్తుంది. డ్రైవర్ కూడా వేరే కారు తీసుకుని వేరే పని మీద వెళ్ళాడు. ఎప్పుడూ లేనిది ఇలా జరిగిందేమిటి అనుకున్న ఆమె మనసు చాలా వ్యాకులతకు గురైంది. తీవ్రంగా ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్న ఆమె కారుకి ఒక ఆమె అడ్డంగా రావటం గమనించలేదు. ఆమె కారుకి అడ్డు తగిలి పడిపోవటంతో కవిత కంగారుగా కారాపి దిగి, ఏమ్మా, కాస్త నెమ్మదిగా వెళ్ళవచ్చు కదా అంది. కింద పడిన ఆమె కవిత వైపు నిరసనగా చూసి, అలా అయితే మీరు కాస్త నెమ్మదిగా వెళ్ళవచ్చు కదా అంది నిర్మోహమాటంగా. అయ్యయ్యో, చేతికి బాగా దెబ్బ తగిలినట్లుంది. నాతో రామ్మా, ఆసుపత్రికి తీసుకువెళతాను అంది సానుభూతిగా. మోచేతి మీద పెద్ద గాయం తగిలింది. చేతికి అంటుకున్న మట్టిని దులుపుకుంటూ, వద్దులేమ్మా, నేను త్వరగా వెళ్ళాలి. ఇకనైనా కారు జాగ్రత్తగా నడపటం అలవాటు చేసుకోండి అంది. అలా అంటున్న ఆమె వైపు దీక్షగా చూసింది కవిత. ఈమె స్వరం ఎక్కడో విన్నట్లుగా ఉందే. స్వరమే కాదు, మనిషిని కూడా చూసినట్లు అనిపిస్తుంది. క్షణం ఆలోచిస్తూ ఆమె వైపు నిశితంగా చూసి, సీత లాగుందే. అవును, సీతే. ఇదేమిటి ఇలా అయిపోయింది? ముద్దుగా బొద్దుగా బంగారపు బొమ్మలా ఉండే సీత ఇలా ఈ స్థితిలో అనుకున్న ఆమెకు నమ్మశక్యంగా అనిపించలేదు. అయినా మనసు చెబుతుంది ఆమె సీతే అని. కవిత ఆమె దగ్గరగా వెళ్ళి సీత అని పిలిచింది. ఆ పిలుపు వినిన సీత చువ్వున తలెత్తి చూసింది. అలా చూసిన సీత కనుకొనల్లో కన్నీళ్లు నిండుకున్నాయి. నేను సీత, కవితని, నీ స్నేహితురాలు కవితను. నన్ను గుర్తుపట్టలేదా అని అడిగింది సంతోషంగా. నీవా కవిత అంది పొరలి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. ఏమిటి సీత ఇలా అయిపోయావు? ఎలా ఉండేదానివి, ఏమిటి ఇలా ఉన్నావు? ఏమయ్యింది అని అడిగింది ఆమెను తదేకంగా చూస్తూ. అదంతా తర్వాత చెబుతాను కానీ నేను త్వరగా వెళ్ళాలి అంది సీత. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను అంది కవిత. నీకెందుకులే శ్రమ, నేనే వెళ్తాను. మా వారిని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారట, అందుకే త్వరగా వెళ్ళాలి. ఆసుపత్రిలోనా? ఎందుకు? మా వారు పనిచేస్తున్న కంపెనీలో చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యిందట. ఆయనకి చాలా పెద్ద గాయాలు అయినాయట. అందుకే నేను హడావిడిగా వెళుతుంటే ఇలా జరిగింది అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. ఏ కంపెనీలో పనిచేస్తున్నారు? ఎక్సైట్గా అడిగింది కవిత. పేరు చెప్పింది సీత. అది వినిన కవిత నిర్ఘాంతపోయింది. మీ వారి పేరేంటి? రాజారావు. అవును, ఎందుకింత వివరంగా అడుగుతున్నావు? సారీ సీత, ఆ కంపెనీ మాదే. కంపెనీలో యాక్సిడెంట్ అయ్యిందనే వార్త విని నేను హడావిడిగా వెళుతుంటే ఇలా జరిగింది. సారీ, వెరీ వెరీ సారీ సీత. నేను ఆ ఆసుపత్రికి వెళుతున్నాను. నిన్ను తీసుకువెళ్తాను, రా నాతో అని బోరున ఏడుస్తున్న సీతని ఓదార్చి సీతని తన కారులో తీసుకువెళ్ళింది కవిత. మా కంపెనీలో పనిచేసే మీ వారికి ఇలా కావటం చాలా చాలా బాధాకరంగా ఉంది. అయినా నీవేమి వర్రీ కావద్దు. మా కంపెనీలో పనిచేసే వర్కర్స్కి చాలా సదుపాయాలు చేశాము. మా కంపెనీ తరపున మేము రెగ్యులర్గా ఇన్సూరెన్స్ కట్టేస్తుంటాము. అందువలన కంపెనీలో పనిచేసే వారికి ఇలాంటి ఆపదలు సంభవిస్తే అన్ని సదుపాయాలు సమకూర్చుతుంది. ఏది ఏమైనా మీ వారిని కాపాడే బాధ్యత మాది. నేనే స్వయంగా దగ్గరుండి ఏ కొరత లేకుండా చూసుకుంటాను. ఎందుకంటే మా వారు సింగపూర్ వెళ్లారు బిజినెస్ పని మీద. అందుకే వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటున్నాను. కానీ మనం మంచి స్నేహితులమై ఉండి మనిద్దరి మధ్య ఇలాంటి సందర్భం రావటం శోచనీయం. అయినా నా సాయశక్తులా ఉపయోగించి మీ వారిని కాపాడి నీకు అప్పచెప్పే బాధ్యత మాది. నీకు ఈ విషయం తెలుసా? మన ఫ్రెండ్ గీత గుర్తుంది కదూ, మన చిన్ననాటి స్నేహితురాలు. తను ఇప్పుడు ఓ పెద్ద డాక్టరు. తనే మీ వారి కేసుని డీల్ చేస్తుందని విన్నాను. చూసావా, మన ముగ్గురి స్నేహం మళ్ళీ కలిసింది.
మన స్నేహం కలిసినందుకు సంతోషంగా ఉన్నా ఈ రీతిగా కలిసినందుకు చాలా బాధగా ఉంది. అయినా నీవు ధైర్యంగా ఉండు. నీ ఇద్దరి స్నేహితురాళ్ళు నీకు అండగా ఉన్నారు అని చెప్పి అక్కున చేర్చుకుని సీతని ఓదార్చింది కవిత. అన్ని రోజులు ప్రేమకు కరువైన సీత కవిత చూపే ఆదరణకు ఆత్మీయతకు కరిగిపోయి కవితను కావులించుకుని బోరున విలపించింది. ఏ సీత, ఏమిటి చిన్నపిల్లలాగా ఇలా విలపిస్తున్నావు? ఊరుకోవే అని. ఇదిగో సిస్టర్ వస్తుంది, గీత ఎక్కడ ఉందో అడిగి తెలుసుకుందాం అని సిస్టర్ని గీత విషయం అడిగింది కవిత. డాక్టర్ గీతా మేడం థియేటర్లో ఉన్నారు. పెద్ద యాక్సిడెంట్ కేసుని చూస్తున్నారు. ఆ కేసు చూశాక వస్తారు అని చెప్పింది సిస్టర్. సీత, ఇక నీవేమీ భయపడనక్కర్లేదు. అన్ని విషయాలు మన గీతే చూసుకుంటుంది. ధైర్యంగా ఉండు అని సముదాయించింది. కవిత ఎంత ఓదార్చినప్పటికీ సీతకి దుఃఖం ఆగలేదు. ఏడుస్తూనే కూర్చుంది. పేషెంట్ని చూసిన సీతకి కొంచెం దుఃఖం తగ్గుతుందేమో అని అనుకుంటుంటే గీత వచ్చింది. ఆమె ట్రీట్ చేసిన పేషెంట్ వాళ్ళ బాల్య స్నేహితురాలు సీత భర్త అని తెలుసుకుని ఆశ్చర్యపోయింది గీత. చాలా కాలంగా సీత ఆచూకీ తెలియదని కవిత గీత అనుకుంటూ ఉండేవాళ్ళు. ఈ రీతిగా వాళ్ళని కలుసుకోవటం వాళ్ళకి బాధ అనిపించింది. కవిత, గీత, సీత వీళ్ళు ముగ్గురు మంచి స్నేహితులు ఒకప్పుడు. సీత, మీ వారు పనిచేస్తున్న కంపెనీ ఇన్సూరెన్స్లో కవర్ అయింది. అందుకని నీవేమీ దిగులు పడవద్దు. అంతా వాళ్లే చూసుకుంటారు. ఖర్చంతా వాళ్లే భరిస్తారు. కానీ ఒక్క చిన్న విషాదం అని గీత వాళ్ళిద్దరి వైపు చూసింది. ఏమిటో చెప్పు గీత. ఖర్చులు వాళ్ళు ఇవ్వకున్నా నేను భరిస్తాను మా కంపెనీ తరపున అంది కవిత హామీగా. నీవేమీ వర్రీ కావద్దు. మీ వారికి పూర్తిగా ఆరోగ్యం కుదుటపడే వరకు కవిత, నేను నీకు తోడుగా ఉంటాము. కానీ చాలా పెద్ద యాక్సిడెంట్. 2 కాళ్ళకి బలమైన దెబ్బ తగిలింది కాబట్టి మోకాళ్ళు 2 బాగా చితికిపోయాయి. అన్ని పరీక్షలు చేస్తున్నారు. మరి నీ అదృష్టం అంది గీత. అది విని గొల్లున ఏడ్చేసింది సీత. అసలే ఆమె బతుకు అంతంత మాత్రంగా ఉంది. ఇక భర్తకు ఇలా అయితే ఇంకేముంది అని విలపించింది. అలా ఏడుస్తున్న స్నేహితురాల్ని చూసి వాళ్ళ హృదయం ద్రవించిపోయింది. సీతని అక్కున చేర్చుకుని ఓదార్చారు. చిన్నప్పటి నుండి ముగ్గురు స్నేహితులు. ఇంటర్ వరకు అందరూ కలిసే చదువుకున్నారు. ఆ తర్వాత గీత ఎంబీబీఎస్లో చేరింది. కవిత BA చదివి MBAలో చేరింది. కానీ సీత లైఫ్లో రాంగ్ స్టెప్ తీసుకుంది. చిన్న వయసులోనే ప్రేమలో పడి చదువుని నిర్లక్ష్యం చేసింది. పాఠాలు చదువుకోవలసిన టైంలో ప్రేమ పాఠాల్లో మునిగిపోయింది. ఒక్కతే ఆడపిల్ల అయినా బాగా చదివించాలి అని ఆశించే తల్లిదండ్రుల మాటని విస్మరించింది. ఆడపిల్లలకు చదువు ఎందుకులే అనే తల్లిదండ్రులున్నారని, తన తల్లిదండ్రులు ఎంతో గొప్ప అని గ్రహించలేక వారి మాటని లెక్క చేయలేదు. విద్య అనే చెట్టు వేళ్ళు చేదుగా ఉంటాయి, కానీ అవి ఆదరించే ఫలాలు తియ్యగా ఉంటాయనే సూక్తిని మర్చిపోయి ప్రేమ వలయంలో మునిగిపోయి తల్లిదండ్రుల్ని పెద్దల్ని కాదని రాజారావుని పెళ్లి చేసుకుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆమె తల్లిదండ్రులు సీత చేసిన పనిని ఖండించారు. చిన్న వయసులోనే ప్రేమ వలయంలో చిక్కుకున్న సీత ఆ తర్వాత ఏమైందో ఎక్కడుందో వీళ్ళిద్దరికీ తెలియలేదు. గీత పెద్ద డాక్టరుగా స్థిరపడింది. కవిత బిజినెస్ ఉమెన్గా మంచి పేరు పొందింది. వాళ్ళిద్దరి లైఫ్లు సాఫీగా సాగిపోతున్న సమయంలో ఇన్నాళ్ళకి సీత ఈ రీతిగా తటస్థపడింది. సీత తొందరపడి తప్పటడుగు వేసింది. తల్లిదండ్రుల మాట కాదని చక్కగా సాగే చదువు మానేసి ప్రేమ పేరుతో పేదరికంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటే ఆమెకు 2 ఆడపిల్లలే పుట్టారు. మగపిల్లవాడు కావాలని సీత అత్తమామలు పట్టుపట్టినందువలన 3 ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఆమె భర్త ఫ్యాక్టరీలో పనిచేస్తూ తెస్తున్న ఆదాయంతో 3 ఆడపిల్లల పోషణ భారంగా సాగేది. అసలే ఆర్థికంగా కష్టాల పాలైన ఆమెకు ఈ ఎదురు దెబ్బ. అందుకే ఎంత అనుకున్నా దుఃఖం ఆగటం లేదు. చిన్న వయసులోనే ఎంతో వయసు పైబడిన దానిలా కనిపిస్తున్న కష్టాల కడలిలో కుంగిపోతున్న సీతకి ధైర్యాన్ని కలిగించారు. ఆత్మస్థైర్యాన్ని చేకూర్చి మళ్ళీ ఆమె మంచిగా జీవించే అవకాశం కల్పించారు ఆమె 2 స్నేహితురాళ్ళు కవిత, గీత. నడవలేని రాజారావుకి ట్రైసైకిల్ ఇప్పించి అందులో కూర్చుని బిజినెస్ చేసుకునేందుకు ఒక చిన్న షాపు పెట్టించారు. జీవితకాలం అతనికి పెన్షన్ వచ్చే ఏర్పాటు కూడా చేయించారు కవిత, గీత. కవిత వాళ్ళ కంపెనీలో సీతకి మంచి జాబ్ ఇచ్చింది. 2 స్నేహితురాళ్ళు చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పుకుంది.
అగ్ని పరీక్షకు నిలిచేది బంగారం, గడ్డు కాలంలో అండగా నిలిచేవారు నిజమైన స్నేహితులు అని కవితకి, గీతకి చేతులు జోడించి నమస్కరించింది సీత. చిచి, ఏమిటే ఇది? నువ్వు మా స్నేహితురాలివి, మనం మంచి స్నేహితులం. కానీ నీ ముగ్గురు ఆడపిల్లల్ని బాగా చదివించు, బాగా మంచి ప్రయోజకుల్ని చేసి క్రమశిక్షణ నేర్పించు, నీలో ఆత్మస్థైర్యాన్ని నింపుకుని జీవించు. విద్య మనిషి జీవితానికి వెలుగునిచ్చి మనోవికాసానికి తోడ్పడి తేజోమయులను చేస్తుంది అని స్వామి వివేకానంద వారు అన్నారు అని చెప్పింది కవిత. ఒక మనిషికి కష్టాలు ఎన్ని ఎదురైనప్పటికీ ఆశయాలతో ముందుకు సాగిపోవాలి అంది గీత సీతకి ధైర్యాన్ని అందించాలని. ఒక వ్యక్తి తన అనుభవాలతో ఏది మంచో ఏది చెడో నిర్ధారించుకుంటూ మంచి ప్రవర్తన అలవర్చుకుంటే ఉన్నతంగా ఎదుగుతాడు అంది కవిత. మీరందించిన ఈ జీవితాన్ని సఫలీకృతం చేసుకుంటాను అని ఆమె తన స్నేహితురాలికి వాగ్దానం చేసినట్టుగానే ఆమె ఇప్పుడు కష్టాన్ని జయించింది. కష్టపడి పనిచేసి మంచి పేరు పొందింది. ఆమె నెల జీతం రాజారావు షాపు మీద వచ్చే ఆదాయం పొదుపుగా ఖర్చు చేసి పిల్లల్ని చక్కగా చదివిస్తుంది. కుదుటపడిన ఆమె జీవితాన్ని చూసి కవిత, గీత చాలా సంతోషించారు. మనోధైర్యంతో ముందుకు నడిసిన సీతని వారిద్దరూ అభినందించారు. ఇంకా నీవు గొప్పగా ఎదగాలి అని ప్రోత్సాహాన్ని అందించారు. నా జీవితాన్ని ప్రభావితం చేసిన మీకు మన స్నేహానికి నా మనస్ఫూర్తిగా సుమాంజలి సమర్పించుకుంటున్నాను అంది సీత. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.